సింధు గారు సైదయ్య గారు సైదయ్య గారు వారు వివేక్ గారి నాయకత్వంలో సంగప్ప గారు మీ పేరు చదవండి. రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వెల్కమ్ చెప్తున్నాం అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ కూడా. సంగప్ప గారితో పాటు చేరుతున్నటువంటి నాయకులందరూ కూడా సంగప్ప గారు పరిచయం చేస్తారు. శ్రీ బండి సంజయ్ గారు వారికి శాల్వా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. సంగప్ప 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 గారు సంగప్ప గారు అందరికి ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేము. వారికే అపాయింట్మెంట్ కోసం 2 సంవత్సరాలు పట్టింది. 2 సార్లు ఇక 2 సార్ల తర్వాత లాస్ట్ విసిగి వేరు ఈ ముఖ్యమంత్రి ఈ కథం. ఇక కనీసం ఇప్పటికైనా న్యాయం చేద్దాం, న్యాయం చేసే అవకాశాలు కనీసం పోరాటం చేద్దాం. కాబట్టి ఏదైతే భారతీయ జనతా పార్టీకి మంచి వాతావరణం ఉంది, ఎటువంటి పోరాటం చేసే పార్టీ. నా భావజాలం మొత్తం కూడా ఇదే భావజాలం. నేను సంఘం ఎక్కరేసుకొని నమస్తే సదా వచ్చని చెప్పి భగవద్వద్ద మోకరిన వ్యక్తి నేను. కనీసం ఇప్పటికే న్యాయం చేద్దాం అని చెప్పి భావించి అలా తిరిగి మాతృ సంస్థలు కూడా వారు వచ్చారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ 2 సంవత్సరాలు పట్టింది. ఇలా ఉద్యోగ సంఘ నాయకులు వేరు. మరి పోయినప్పుడు ఏం జరిగిందో చెప్పాలి. ముఖ్యమంత్రి చెప్పాడు, లీకులు ఇస్తాడు. మరి ఉద్యోగ సంఘ నాయకులు చెప్పాలి కదా. ఇలా ఏం జరిగింది, అసలు మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంది, మీటింగ్లో మీరు సాధించింది ఏంది, ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పెన్షన్దారుల విషయంలో మీరు ఏం చర్చించారు, అసలు ముఖ్యమంత్రి మాట్లాడినా కేవలం భోజనం చేసి బయటకు పంపినా ముఖ్యమంత్రి. మీటింగ్ జరిగిందా అనుమానాలు నేను చెప్పడం కాదు. ఇది ఉద్యోగస్తులు కూడా అనుమానాలు, మీటింగ్ జరిగిందా లేదా. మీటింగ్ జరిగితే ఏదో ఒకటి చెప్తారు కదా, మా ఉద్యోగ సంఘం చెప్తారు కదా అనుకున్నారు. వీళ్ళు చెప్తలేరు, అటు ఆ పెద్ద మనిషి చెప్తలేడు. పిఆర్సీ అన్నాడు. పిఆర్సీ ఒక నిర్దిష్ట గడువు అయితే చెప్పాలి కదా, ఈ లోపల అమలు చేస్తామని చెప్పి. ఆ కమిటీ ఉంది, ఇండోర్ కమిటీ ఏం పీకింది నేను చేసింది. దేనికోసం కమిటీ ఏర్పడేసాను కదా, గడువు ముగుస్తుందంటే మళ్ళీ ఒకసారి నమ్మించాలి. నువ్వు ఒక నిర్ణయానికి వచ్చినావు, ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు డేటు అన్ని ఆలోచించాను నిర్ణయానికి వస్తావు కదా. మరి ఏ డేట్ లోపల పిఆర్సీ ప్రకటిస్తావు, అమలు చేస్తావు చెప్పాలి కదా. ఒక గడువు అయితే చెప్పాలి కదా. దాన్ని చెప్పాడు ఆలోచిస్తారు, దానికి మళ్ళీ కంపిటీషన్. ఇండోర్ కమిటీ ఏం పీకలేదు కాబట్టి మళ్ళీ కొత్త కమిటీతో మాకు ఏం లాభం లేదు, ఏదో చెయ్యి అని చెప్తే మళ్ళా కమిటీ మళ్ళీ చేస్తున్నాం, మళ్ళా ఆలోచిస్తున్నాం అంటాడు.
నువ్వు 6 సంవత్సరాలు ఆలోచించి తెలంగాణ గీగత తెలంగాణ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు పెన్షన్దారులకు గీగత పడి చూడు. ప్రమోషన్లు నిత్య ప్రక్రియ అది. నువ్వు చేసేదేంది ప్రమోషన్ల విషయం కూడా ఆలోచిస్తాడు నేను. అంటే ఇంకా ఇవ్వ ప్రమోషన్లు ఇయ్య అన్నట్టు ఇయ్య మళ్ళీ ఆలోచిస్తా అంటే ఇక ప్రమోషన్లు ఉండే అన్నట్టు ఇయ్య. ప్రమోషన్ అది నిత్య ప్రక్రియ అది. దానిలో ఆపాల్సిన అవసరం లేదు. నువ్వు చేసి నిజంగా చేస్తలేవు నువ్వు. మరి దానికి ఒక గడువు పడ్డ దానికి వల్ల. మరి ఉద్యోగ సంఘం నాయకులను చెప్పలేదు ముఖ్యమంత్రికి, సార్ ఈ ప్రమోషన్ అనేది నువ్వు నేను చేసేది కదా సార్, అది నిత్య ప్రక్రియ సార్, దాన్ని ఆపరాదు, మనం ఏం చేయాలి సార్, అయినా మనం మూర్ఖత్వంగా ఆపుతున్నాం సార్, ఇది ఆపసారి చెప్పాలి కదా. అది లేదు. ఇవాళ అన్ని శాఖలు, ఇలా పోలీసు కూడా కోవిడ్ సందర్భంగా 2-3 కానిస్టేబుల్ చనిపోయారు పాపం. ఇలా పోలీస్ సంఘ నాయకులు అదే పరిస్థితి, ఉద్యోగ సంఘ నాయకులకైనా పోలీసుల సంఘ నాయకులు అదే పరిస్థితి. ఇవాళ హోంగార్డ్స్, ఇదే ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫామ్ హౌస్ పోతాడు, ఇంట్లో కొట్టాడే ఫామ్ హౌస్ పోతా ఉంటాడు. ఫామ్ హౌస్ పోయేటప్పుడు రోడ్డు చూస్తుంటే హోమ్ గార్డ్స్ అన్న, డిస్ట్రిక్ట్ గార్డ్స్, హోమ్ గార్డ్స్, డిస్ట్రిక్ట్ గార్డ్స్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, డిఎస్పీలు, లాస్ట్కు సిపిలు, వీళ్ళందరూ ఇక్కడ చక్కరంగా రోడ్డు నిలబడతారు. కనీసం ముఖ్యమంత్రి కనికరం లేదా, ఇప్పుడు ఓటప్పుడు నీకే రక్షణ ఉంటారు వాళ్ళు. కనీసం బాధ అనిపిస్తలేదా నీకు? నువ్వు అనుకుంటున్నావు చక్కగా ఇక్కడ గంటల పాటు గుహీ అని కాళ్ళ కానివైతోని బుల్లెట్ ప్రూఫ్ కాళ్ళ నేను గజ్వేల్ పోతున్నా, ఆరామ్సే రెస్ట్ తీసుకుంటున్నా, ఫామ్ హౌస్లో వంటున్నా, మళ్ళీ ప్రగతి వరకు అప్పుడప్పుడు వస్తున్నా. ఎంత కష్టపడుతున్నాం, ఫోన్గా జర్నీ చేస్తున్నా కష్టపడుతున్నాం అనుకుంటున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ నిన్ను కాపాడు కోసం ఎంతమంది పోలీస్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి వచ్చాడు. మనకు ఒక లేడీ హోంగార్డ్ ఫోన్ చేసింది నాకు, అలా ఎండలు నిలబడుతున్నాం, రాత్రి అయిందట పాపం నాకు. రాత్రి అయితే ఒక లిఫ్ట్ అడిగిందట, తప్పని పరిస్థితి. లిఫ్ట్ అడితే ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిందట. ఇంత బాధపడుతున్నారు. కనీసం వాళ్ళ క్షేమం గురించి ఉద్యోగ సంఘం, పోలీస్ సంఘం నాకు ఎప్పుడు ఆలోచించరా? ఇష్టానుసారంగా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక సిపి కానీ, ఒక ఎస్పీ కానీ కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వాళ్ళ అడ్రస్ లేకుండా వాళ్ళను వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు, లేకుంటే పోస్టింగ్ లేకుండా ఇస్తున్నారు. నిజంగా చాలా మంది నియతి గల ఆఫీసర్లు చాలా మంది కూడా లూప్లైన్లో ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళ కోవిడ్ సందర్భంగా వాళ్ళు కష్టపడి పనిచేసారు, చెక్ పోస్టులు పెట్టుకుంటారు వాళ్ళు. లేదా హోంగార్డ్ గురించి మాట్లాడరు, డిస్ట్రిక్ట్ గార్డ్ గురించి మాట్లాడరు, ఇతర పోలీస్ సిబ్బంది గురించి మాట్లాడరు. ఇది కూడా రోడ్డు దిగే ఆందోళన ఏరు కదా వాళ్ళ పాపం. క్రమశిక్షణ గల వ్యవస్థ అది కూడా పెడతారు. మళ్ళా డిస్ట్రిక్ట్ గార్డ్స్, హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్ పరిస్థితి జిల్లాలు మార్చుకున్నారు పాపం వాళ్ళని. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, లేకుంటే అధికారికి అనుకూలంగా ఉండాలి, లేకుంటే తీసుకొస్తారు వాళ్ళని. ఇలా విద్యాశాఖలో అదే పరిస్థితి. ఇలా ఎంఈఓల డిఓల నియామకం అసలు జరుగుతలేదు. అడక్ ప్రమోషన్లతోని 6 ఏళ్ళు ఇప్పుడు కాలం గడిపింది వాళ్ళ. ఖాళీలు విపరీతంగా ఉండే ఖాళీలు ఎక్కడ భర్తీ చేస్తలేదు. ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేవు, ప్రధాన ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేవు. ఉద్యోగ సంఘం కొంతమంది నాయకులు మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇవాళ నిన్న ఉపాధ్యాయ సంఘ నాయకులను పిలువకపోవడానికి కారణం ఏంది? నీకు ఎందుకంత కోపము? నీకు చదువు నేర్పింది ఉపాధ్యాయుడే, ఆ ఉపాధ్యాయుడు బాధపడతాడు. నేను మంచి ఉపాధ్యాయ విద్య నేర్పితే ఈ మూర్ఖుడు వచ్చి ఇట్లా తెలంగాణ రాష్ట్రం నాశనం చేస్తుందని చెప్పి ముఖ్యమంత్రికి విద్య నేర్పిన ఉపాధ్యాయుడే బాధపడుతున్నాడు. ఆయన ఎప్పుడు చెప్పినట్టు ముఖ్యమంత్రికి చెప్పినట్టున్నాడు, చే నీకు విద్య నేర్పుతాను ఇట్లా సంస్కారహీనంగా వివరిస్తామని చెప్పినట్టు, అందుకే ఉపాధ్యాయుడు కోపం వస్తుంది నాకు. ఉపాధ్యాయుల మీద ఎందుకంత కక్ష? ఎందుకంత కక్షపూరితంగా వివరిస్తున్న ఉపాధ్యాయుల మీద? సమాజాన్ని మార్చేది, ఒక సంస్కారం సభ్యత నేర్పేది, విద్య నేర్పేది ఉపాధ్యాయులే. సమాజానికి మార్పు కూడా ఉపాధ్యాయులే. ఉపాధ్యాయ సంఘం నాయకులను ఎందుకు పిలవలేదు నేను చర్చలకు? నేను ప్రెస్కు స్టేట్మెంట్ రిలీజ్ చేశాక అప్పుడు నెక్స్ట్ టైం ఇస్తాడు మన ఉపాధ్యాయులు ఇన్స్టాల్మెంట్ అన్నట్టు. అంటే ఉద్యోగ సంఘం ఇస్తాడు, రేపు ఉపాధ్యాయులు ఇస్తాడు. ఇప్పుడు పోలీసుల గురించి మాట్లాడా, వైద్య విధానం మారుతాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఆ సంఘ నాయకులు పిలుస్తారు. మొన్న డ్యూటీ ఏడు ఉపాధ్యాయులకు
ఎందుకంటే భయము, ఎందుకంటే కక్ష ఉపాధ్యాయుల మీద, ఎందుకు ప్రమోషన్ ఇస్తలేవు వరకు, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తలేవు, ఎందుకు పిల్లలు చెప్పాలి కదా. నెక్స్ట్ ఎందుకు పిలుస్తావు, ఇప్పుడు ఎందుకు నేను విలువ కూడా కారణం ఏంది. అన్ని సంఘ నాయకులు ఇష్టం సంతోషమే, ఈ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎందుకు విలువలేదు. ఇలా యూనివర్సిటీలో కూడా మొత్తం వైస్ ఛాన్సలర్ ఖాళీ ఉన్నాయి, వీసీల నియామకం లేదు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కానీ, శాతవాన్ యూనివర్సిటీ కానీ ఎక్కడ కూడా కనీసం వీసీలో పెట్టలేదు. దాని గురించి మాట్లాడాడు. ఇలా వైద్య రంగంలో అదే పరిస్థితి. మొన్న ఇప్పుడు చెప్తున్నాడు, డిఎంఎడ్ఎస్ఓ లేరు, డిప్యూటీ డిఎంహెచ్ఓ లేరు, ఏఎన్ఎం లేరు, ల్యాబ్ టెక్నీషియన్ లేరు, డాక్టర్ లేరు. ఎక్కడ కూడా కనీసము వైద్య శాఖలో నియామకం జరగలేదు. ఇవాళ కోవిడ్ సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలా ఇదే వైద్య సిబ్బంది మీద పూలు జల్లి ఇవాళ వాళ్ళ యొక్క ఏ విధంగా బాధ్యత నిర్వహిస్తున్నారో సమాజం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరోజు కనీసం ఫలానా హాస్పిటల్లో వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని గుర్తించే ప్రయత్నం చేయలేదు. ఫామ్ హౌస్ దాటి ప్రగతి భవన్ దాటి ఆయనకు రోగం వస్తే మళ్ళీ అక్కడి నుంచి డాక్టర్ల నుంచి కుయ్యి అంబులెన్స్ పోయి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. కనీసం నీకు చికిత్స చేస్తున్నటువంటి ఆ వైద్య సిబ్బంది గురించి కూడా ఆలోచిస్తలేవు. ఎంతమంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చింది, నువ్వేమిచ్చినావు? వాళ్ళని కాపాడడానికి ఏం ప్రయత్నం చేసినావు? నువ్వు ఏ కుటుంబాన్ని కలిసే ప్రయత్నం చేసినావు? దానిలో ప్రమోషన్లు, దానిలో నియామకాలు, కనీసం వాళ్ళని గుర్తిస్తలేడు. ఏ సిటీఓలు, డీసీటీఓలు, సిటీఓలు లేరు, అన్ని అడగ ప్రమోషన్లే. ఇలా పంచాయతీ సెక్రటరీల నియామకం కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల విషయంలో కానీ, విఆర్ఓ మొత్తం రెవెన్యూ, ఈయనకు రెండు, రెవెన్యూ అంటే కోపమే, ఉపాధి అంటే కోపమే. అసలు ఉద్యోగ రంగం అంటే కోపమే నాకు. అసలు ఏ రంగం ఉద్యోగులు, ఏ రంగము సిబ్బంది అలా సంతోషంగా ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నీ మూర్ఖత్వ పాలన వలన ఏ రంగానికి సంబంధించిన ఉద్యోగులు సంతోషంగా ఉన్నారో చెప్పాలి. వాళ్ళ ఆంధ్రలో పోయి అనేక మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, వాళ్ళు తిరిగి తెప్పిస్తాను. ఎంతమంది తెప్పిస్తున్నాను? అపాయింట్మెంట్ కోసం వాళ్ళు ఎదురుస్తున్నారు. ఎందుకు ఇస్తారు అపాయింట్మెంట్? నీకు హౌస్ అంటారు ఆంధ్ర తెలంగాణ అంటావు, మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఎందుకు తీసుకొస్తారు వాళ్ళని ఇక్కడికి? నీకు దాదాపు ఒక 100,000 వినతిపత్రాలు నుంచి వాళ్ళు, నువ్వు అపాయింట్మెంట్ చేయకూడదు అన్న వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నీ దగాకోరు విధానాలను, అబద్ధపు మోసపూరితమైనటువంటి విధానాలను వెంటనే వినాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వారీగా, జిల్లాల వారీగా ఉద్యమాలు చేసింది కాబట్టి, ఇంకా ఉద్యమానికి కార్యాచరణ రూపొందించాం కాబట్టి ఇలా ప్రభుత్వం ముఖ్యమంత్రి భయపడి ఇవాళ ఒక్కడుగు ముందుకేసాడు, మళ్ళీ 2 అడుగులు వెనుకగేస్తాడు. మరి కొత్తగా నియామకం చెప్పండి, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. నేను మొన్న చెప్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి 2018 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తాడు. 2 సంవత్సరాలు గడిచింది, నెలకు 2 సంవత్సరాలు గడిచింది, 24 నెలలు గడిచింది. ఒక్కొక్క నెలకు 3,000 చొప్పున 24 నెలలకు 72,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాకీ ఉన్నాడు. ఆ 72,000 రూపాయలు వెంటనే అకౌంట్లో వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. ఉద్యోగం 1,00,000 ఉద్యోగంలో ఇంటికో ఉద్యోగం అన్న బట్టి నువ్వు అది ఇచ్చే స్తోమత లేదు, ఆ దమ్ము నీ దగ్గర లేదు. ఉన్నోళ్ళకే ఇలా ఉద్యోగ సంఘం నాకు ఇంకోటి చెప్పాలి, గతంలో ఫస్ట్ ఆర్డర్ జీతాలు వస్తుండే, ఇలా 10వ తారీఖు వెనక జీతాలు వస్తలేవు. అంతకుముందు అవుట్ సోర్సింగ్ పాపం చాలా మంది
ఈ 3 నెలలకు వస్తే 4 వస్తే జీతాలు వస్తుండే వాళ్ళు భరించిన ఎట్లా జీతాలు వచ్చినప్పుడు తీసుకున్నంత ఇన్ని రోజులు అప్పులు చేసి కిరాణా సామాను బట్టలు గిట్టలు పాపం కిరాణా సామాన్లు మా వ్యాపారస్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. మేము పోయి మా బాధ ఎప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అన్నా మా జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినప్పుడు ఇస్తామంటే వాళ్ళు సహకరించారు. ఇవాళ ఉద్యోగస్తుల పరిస్థితి అదే పరిస్థితి. 10వ తారీఖు వరకు జీతాలు వస్తాయా గ్యారంటీ లేదు. దీనికి కారణమైంది మరి దాని గురించి ఉద్యోగ సంఘ నాయకులు ఎందుకు అడుగుతలేరు, అసలు ఎందుకు ప్రశ్నిస్తలేరు అంటున్నాను నేను ఉద్యోగ సంఘ నాయకులను అవమానపరచాలను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తలేను. కానీ మీకు ప్రశ్నించేటువంటి ఆలోచన లేకపోవడం వలన, ఆ దమ్ము లేకపోవడం వలన ఇలా భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తుల తరపున, ఉపాధ్యాయుల తరపున, పెన్షన్దారుల తరపున మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఉద్యోగ సంఘ నాయకుడు జిల్లాలకు సంబంధించిన నాయకుడు ప్రశ్నిస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అనిల్ కప్ ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. కేవలం భారతీయ జనతా పార్టీకి భయపడే ఇంతవంతు స్పందించాడు. ఇది కాలయాపన ఏదు. ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్నప్పుడు గడువు పెంచకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా నువ్వు వెంటనే నీ విధి విధానంలో వెంటనే నేరుగా ప్రకటించు. ప్రమోషన్ల విషయంలో కానీ, ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, ఇంకా ఇతర సమస్యల విషయంలో కానీ వెంటనే ఆలోచన వచ్చినా అది ప్రకటించాలని డిమాండ్ చేస్తాను భారతీయ జనతా పార్టీ. కాబట్టి వెంటనే స్పందించని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను జరిగిన చర్చల విషయంలో ఉద్యోగ సంఘ నాయకులను స్పందించాలి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులను స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సార్, నేను నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి వచ్చిన వాడిని. ఇంకా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం. మేము తెలంగాణ ఉద్యమంలో పదే తెలంగాణ వెనుకబడింది కాదు, వెనుకబడేసిన ప్రాంతం అని చెప్పి పదే నాయకులు చెప్పేవాళ్ళు. మేముగా గొంతెత్తి అదే విషయం చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలంగాణలో సమైక్య రాష్ట్రం కాదు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మమ్మల్ని కనీసం పట్టించుకోకుండా రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే నారాయణఖేడ్. రాళ్ళు రప్పలు తప్ప ఏమీ ఉండవన్నటువంటి పేరుని ముద్రని అట్టనే కంటిన్యూ చేస్తూ మమ్మల్ని అత్యంత వెనుకబడేసినటువంటి ప్రాంతం అది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో చిన్నప్పటి నుంచి కూడా, మేము చిన్నప్పుడు కూడా మాకు ఎండాకాలం వచ్చిందంటే మంచం మీద కూర్చోబెట్టి, నన్ను కూడా మంచం మీద కూర్చోబెట్టి స్నానం చేస్తే ఆ నీళ్లు కింద ఒక గంప పెట్టి ఆ నీళ్లతో మా ఇంట్లో ముందు శాంతి చల్లుకునేవాళ్ళం. అట్లాంటి ప్రాంతం నుంచి, అట్లాంటి ఊరి నుంచి వచ్చిన వాడిని నేను. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో తలాపున పారుతుంది గోదావరి, మా చేను చెలక ఎడారి అని చెప్పి పాట పాడుకున్నాం. మా ఊరు పరిస్థితి, మాకు జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో కైలాసనాల ప్రాజెక్ట్ అని ఉంటుంది. అట్లాంటిది మాకు ఆ ప్రాజెక్ట్ నుంచి 5 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెచ్చేటువంటి అవకాశం ఉన్నా, పైప్ లైన్ ఉన్నా, అక్కడికి ఇంటెక్ వెల్ ఉన్నా, పవర్ అన్నీ ఉన్నా ఆ స్విచ్ని బంద్ చేసి అక్కడ పవర్ ఆపేసి 100 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్ళు తెస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఒక్కరోజు వాళ్ళ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఆగిపోయిందంటే మళ్ళీ మాకు ఒక వారం 10 రోజులు నీళ్లు ఉన్నాయి. మళ్ళీ మా పరిస్థితి సేమ్ పరిస్థితి సార్. అంత అత్యంత దయనీయమైనటువంటి దారుణ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చిన నేను. నిజానికి మా ఊరికి నేను పెద్ద పెరిగేదాకా నేను ఎర్రబస్సును చూడలే. అట్లాంటి ప్రాంతం నుంచి వచ్చిన వాడిని నేను. అలాంటి నన్ను జర్నలిజంలోకి ఎంటర్ అయిన తర్వాత బీ6 యాజమాన్యం, ముఖ్యంగా వివేక్ సార్, మాకు కొత్తగా తెలంగాణ మూమెంట్లో తెలంగాణ కోసం వాయిస్ లేదు, మీరు ఒక వాయిస్ కావాలి సార్ అని చెప్పి అప్పుడు నాకు బాసగా ఉన్నటువంటి, మాకు ఇన్పుట్ రేట్గా ఉన్నటువంటి రవి అంకం గారు కలిసి, మా ఇద్దరం కలిసి మాట్లాడితే, ఆయన తెలంగాణ కోసం, జర్నలిస్టుల కోసం కాదు, ఇంకెవరి కోసం కాదు, నేను లాభం కోసం కూడా కాదు, తెలంగాణ కోసం నిజంగానే తెలంగాణకి మేలు అవుతుందంటే ఛానల్ పెడతానని చెప్పి పెట్టారు. తెలంగాణ కోసం ఛానల్ పెట్టిన తర్వాత ఆ ఛానల్ని ఈ తరం జర్నలిస్ట్, వార్తలంటే రిపోర్టరు లేకపోతే సబ్ ఎడిటర్ మనసులో నుంచి వచ్చినటువంటి మాటలే వార్తలు కాదు. వార్తలంటే పల్లెలో ఉన్నటువంటి ప్రతి మనిషి గుండెల్లో నుంచి వచ్చినటువంటి విషయాలు, ప్రతి మనిషి బాధల్లో ఉన్నటువంటి విషయాలు, అవన్నీ వెలికి తీయాలని చెప్పి ఈ జర్నలిజానికే ఒక నిజం చెప్పాలంటే ఈ తరం జర్నలిజానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి రవి అంకం గారి చేతిలో నేను ట్రైన్ అయ్యాను. రవి అంకం గారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, వివేక్ వెంకటస్వామి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ కోసం మీరు పోరాడని చెప్పారు. ఒకానొక దశలో తెలంగాణ ఉద్యమం సాగుతున్నటువంటి టైంలో తెలంగాణ ఆంధ్ర 2 వార్తలు వేసేటువంటి టైంలో ఒకసారి వివేక్ సార్ వచ్చి అడిగారు, మనం ఆంధ్ర వార్తలు వేసి తెలంగాణ వార్తలు వేసిన తర్వాత మీరు తెలంగాణ కోసం మీరు ఏం పోరాటం చేస్తున్నట్టు అని అడిగారు. అంటే ఏం చేయాలి, ఆంధ్ర వార్తలు ఆపేయమంటారా సార్ కొంపదీసి అని అడిగాం.
కొంపదీసి కాదు, ఖచ్చితంగా ఆంధ్ర వార్తలు ఆపేయండి, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని మన ఛానల్ పెట్టింది తెలంగాణ కోసం అన్నారు. సార్ కోట్ల రూపాయల నష్టం వస్తుంది, ముందేది ఐట్ ఎలిఫెంట్ దీనికి పైసలు రావు, మొత్తం నష్టం వస్తుంది, మనము ఛానల్ నడపలేము అన్నాను. ఎంత నష్టం వచ్చినా సరే, ఎంత అప్పైనా సరే తెలంగాణ కోసం మన ఛానల్ నడపాల్సింది, ఆంధ్ర వార్తలు ఆపేయని చెప్పారు. ఆ రోజే మేము ఫుల్ ఫ్లెడ్జ్ గా తెలంగాణ స్టార్ తీసుకున్నాం. ఆ రోజు V6 ఏకైక ఛానల్ గా తెలంగాణకు అప్పటికొకటి నూనె కూడా గల్లీ స్థాయి వరకు ఊరు దాకా వాయిస్ పోయినటువంటి టైంలో V6 ఒక్కటి పూర్తి స్థాయిలో తెలంగాణ కోసం నిలబడి తెలంగాణ కోసం పోరాటం చేసింది. నేను పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే నాలాంటి ఒక మామూలు జర్నలిస్ట్ని ఈరోజు ఈ స్థాయికి వచ్చి నేను రాజకీయాలు నేను కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తానని చెప్పి ఆ స్థాయిలోకి వచ్చి నన్ను వచ్చానంటే దీనికి పూర్తిగా రవి అంకం గారు నన్ను ఆ విధంగా తయారు చేశారు. ఒక సైనికుడు, ఒక జర్నలిస్ట్గా, ఒక ఫైర్ ఉన్న జర్నలిస్ట్, నాకంటే చాలా మంది ఫైర్ ఉన్నటువంటి జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. అవకాశం నాకు రవి అంకం గారు, తర్వాత వివేక్ వెంకటస్వామి గారు కల్పించారు. నాకు తెలిసి భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక దగ్గర పనిచేస్తున్న వ్యక్తి, సార్ నేను ఇక్కడ నుంచి వచ్చేసి నేను మీతో కలిసి నేను కూడా రాజకీయాల్లో వస్తా, లేకపోతే నేను కూడా మీతో వస్తా అంటే నేను అక్కడే ఉండవా బాబు అనేటువంటి పరిస్థితిలో వివేక్ సార్ నేను అడిగిన మరుక్షణం వెల్కమ్, గుడ్ డిసిజన్ అని చెప్పారు. ఇది కేవలం నాకు తెలిసి వివేక్ సార్కి మాత్రమే సాధ్యం, అది ఆయన గొప్పతనం. అదే ఉద్యమకస్తూ చెప్పారు. సో థ్యాంక్ యూ వివేక్ వెంకటస్వామి గారికి. తర్వాత నా ఈ జర్నీకి నన్ను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి నన్ను తీర్చిదిద్దినటువంటి రవింకం గారికి, ముఖ్యంగా తెలంగాణ పల్లె గుండె కష్టం తెలిసినటువంటి వ్యక్తి రవి గారు. రవింకం తెలంగాణలో ఒక ఛానల్ పెట్టిన తర్వాత మొత్తం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇదే దీన్ని ఫాలో కావాలన్నటువంటి దీనిలో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన వల్ల ఈ దాకా వచ్చిన వివేక్ సార్ వల్ల ఈ దాకా వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నేను నిజంగా ఫైనల్ కూడా చెప్తున్నాను, మా ప్రాంతం మాకు తాగడానికి ఇప్పుడు కూడా వాళ్ళ పని ఏంటంటే వారం 10 రోజులు తాగడానికి నీళ్ళు లేనటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాబట్టి అట్లాంటి సమస్యలకు 100 వేలు ఉన్నాయి. ఇది కరెక్ట్ వేదిక కాదు అవన్నీ మాట్లాడడానికి. ఆ సమస్యలు అన్నిటి కోసం పోరాటం చేస్తా. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినటువంటి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు అరాచకాలు చాలా ఉన్నాయి, మా దగ్గరే చాలా ఎక్కువ ఉన్నాయి. మన నియోజకవర్గంలో మా దగ్గర బీజేపీ జెండా ఎత్తుకొని తిరుగుతున్నటువంటి మా పత్తి రామకృష్ణ గారు కావచ్చు, లేకపోతే రజనీకాంత్ కావచ్చు, అట్లాంటి వాళ్ళందరి మీద విపరీతమైన కేసులు పెడుతున్నారు. మా ప్రశాంత్ మీద కావచ్చు, బీజేపీ జెండా పడితే చాలు కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. సో మా రామకృష్ణ, రజనీకాంత్, తర్వాత ప్రశాంత్, చాలా మంది మా సంజయ్ రెడ్డి సార్ లాంటి ముస్లింలు పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా వాళ్ళందరూ ముందుకు వచ్చారు, వాళ్ళందరూ కూడా రమ్మని ఆహ్వానించారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళతో పాటు కలిసి నేను ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు, తర్వాత ప్రజా సమస్యను పోరాటం చేసినందుకు నా వంతుగా కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఒకటి మన్నించాలి, కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నాను సార్. నారాయణ నుంచి ప్రశాంత్ తొందర ప్రశాంత్. నెక్స్ట్ సాయి తొందర సాయి నారాయణ వాళ్ళని ముందుగా అట్రే సాయి నాగదర్, వెంకటరెడ్డి రైట్, మాణిక్యం సత్తగామ సీను అంజయ్య, సత్తగామ సీను అంజయ్య, సంగమేశ్వర్, అశోక్ యాదవ్, తాడ్బన్ శివ, పట్నం మాణిక్యం, మహాదేవ్, గుండప్ప, శివకుమార్ పాటిల్, రవికుమార్, పవన్ కుమార్, చివరిగా సంజయ్ అన్న నాలాగా అత్యంత గ్రౌండ్ టాడ్ నుంచి వచ్చి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్రంలో అధికారం తేవడానికి కృషి చేసినటువంటి సంజయ్ అన్న గారి నాయకత్వం ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈ బీజేపీ పార్టీ ఎవరి యొక్క కుటుంబ పార్టీ కాదు. మనం ఇంతకుముందు మనం చాలాసార్లు చూసాం, అక్కడ మోడీ గారు కూడా ఉన్నప్పుడు మోడీ ఆయన సొంత పార్టీ కాదు, ఆయన తర్వాత ఆయన కొడుకులు, ఆయన ఫ్యామిలీ కాదు. ఇక్కడ సంజయ్ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, కృషి చేస్తున్నారు. సో సంజయ్ ఆధ్వర్యంలో మళ్ళీ బీజేపీని అధికారం తేవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ.